కుసుమ రకాలు మన దగ్గర చాలా రకాలు అందుబాటులో ఉన్నాయండి. వీటిలో చూసుకున్నట్టయితే మొదటగా ఐఎస్ఎఫ్ 764 అనే రకం మనకు ఉంది. ఈ రకం యొక్క లక్షణాలు చూసుకున్నట్లయితే మనకు ఈ పంట కాలం వచ్చేసి మనకు 120 నుంచి 125 రోజుల పంట కాలం ఉంటుందండి ఈ రకానికి. తర్వాత ఇది మనకు మెయిన్గా జీడ అంటే మనకు పేనుబంక అనేది మనకు కుసుమలో చాలా తీవ్రంగా కనిపిస్తుంది. కొంతవరకు మనకు ఈ పేనుబంకను అలాగే ఎండు తెగులు అనే రోగాన్ని కూడా తట్టుకునే సామర్థ్యాన్ని కలిగి ఉంటుందండి. దాదాపుగా చూసుకున్నట్లయితే మనకు 7 నుంచి 8 క్వింటాలు ఎకరానికి దిగుబడి అనేది మనకి ఈ రకంలో కనిపిస్తుందండి. ఇది మనకు ఐఎఫ్ఎస్ 764. అలాగే ఇంకొక ప్రాచుర్యంలో ఉన్న రకం వచ్చేసి టీఎస్ఎఫ్, మనకు టీఎస్ఎఫ్ 1 అనే రకం కూడా అందుబాటులో ఉందండి. ఈ రకం చాలా వరకు మనకి రైతులు సాగు చేస్తున్న రకం. ఈ రకం కూడా మనకు దాదాపుగా 7 నుంచి 8 క్వింటాల దిగుబడి అనేది మనం ఆశించవచ్చు. ఈ రకం కూడా మనకు ఎండు తెగులును, పేనుబంకను తట్టుకొని మనకు మంచి దిగుబడులు ఇవ్వడానికి ఆస్కారం ఉందండి. ఇదే కాకుండా మనకు మంజీరా అనే రకం కూడా అందుబాటులో ఉందండి. ఈ రకంని మనము 4 నుంచి 5 క్వింటాల పంట దిగుబడి అనేది మనం పొందగలుగుతాము. ఈ రకానికి కూడా మనకు పువ్వులు తెలుపు రంగులో ఉంటాయి. వీటికి చూసుకున్నట్లయితే మనకు అనాదిగా చాలా కాలం నుంచి రైతులలో బాగా ప్రసిద్ధి చెందిన రకం అండి మంజీరా అనేది. ఇవే కాకుండా కొన్ని మనకు జేఎస్ఎఫ్ 1 అనే రకం కానీ, అలాగే కొన్ని హైబ్రిడ్ రకాలు కూడా పూలే కుసుమ అనే రకాలు కానీ మనకు ఈ విధమైన రకాలు అనేటివి, అలాగే నారి 6 అనే రకం కూడా అందుబాటులో ఉందండి.